महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं। ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकम्। ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, అనుకూల దైవం, అనుకూల అంశాలతో పాటు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి రుద్రాక్షల్లో ఔషధ గుణాలు యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు నిజ జ్యేష్ఠ బహుళ చతుర్థి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే శుభ ప్రయత్నాలైనటువంటి కార్యక్రమాలకి కూడా అనువైనటువంటి రోజు. అన్నప్రాసన, వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అలాగే అక్షరాభ్యాసం వంటి శుభ ప్రయత్నాలకి కూడా చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, చంద్ర జపం, అన్నదానం, వస్త్రదానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతను దూరం చేసి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినా దోషం లేదు, శుభప్రదం. ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదస్తుడి ప్రారంభమవుతుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రగ్రహ స్తోత్రం పఠనం, శ్రవణం శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ లలిత పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగించి గ్రహశాంతిని పెంపొందింపచేస్తాయి, మానసిక రుగ్మతల్ని దూరం చేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. అమ్మవు
రుద్రాక్షల్లో ఉండే ఔషధ గుణాలు ఏమిటి, రుద్రాక్ష మాలికని ధరించడం ద్వారా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయమైన శీర్షికలో తెలుసుకుందాం. రుద్రాక్ష మహామహిమాన్వితమైనది. శంకరుడి అనుగ్రహంతో రుద్రాక్షలు ఆవిర్భవించాయంటారు. రుద్రాక్షలకు ఆర్ష సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే రుద్రాక్షలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. వివిధ రకాల ముఖాలున్న రుద్రాక్షల్లో పలు విధాల ఔషధీయుక్త అంశాలు ఉన్నట్లు గుర్తించారు. రాగి తీగతో రుద్రాక్ష మాలికను తయారు చేసి ధరించడం ద్వారా మానసిక ఆందోళన తొలగుతుంది. కంచు తీగతో రుద్రాక్ష మాలికను ధరించడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. బంగారు తీగతో రుద్రాక్ష మాలికను ధరించడం ద్వారా నాడీ మండలం యొక్క వ్యవస్థ మెరుగవుతుంది. వెండి తీగతో తయారు చేసిన రుద్రాక్ష మాలికను ధరించడం ద్వారా చర్మం కాంతివంతమవుతుంది. రాగి, కంచు, బంగారం, వెండి, సీసం మిశ్రమాలతో కలిపి పంచధాతువులతో తయారు చేసినటువంటి రుద్రాక్ష మాలికను ధరించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధులు నివారణ చెందుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాలని గృహపరంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో విభేదాలు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక ధోరణి బలాన్ని పెంచుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల వార్తలు గృహపరంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆశించినటువంటి నిర్వహణ కొనసాగించలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి, మానసిక రుగ్మతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణ దిక్కు ప్రయాణాల ద్వారా కార్యసిద్ధిని పొందుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళన కూడా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. విపత్కర పరిస్థితుల నుంచి బయటికి రావటం చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ప్రతి పనిని ఆలోచించి నిర్వహించడం ద్వారా విజయాలు వేగవంతమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా
గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యయం కూడా పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి, అయినప్పటికీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు సింహరాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. కార్యసిద్ధి కార్యక్రమాల్లో ఏర్పడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు సంతృప్తిని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు కన్యారాశి వారు పడమట దిక్కు ప్రయాణాల ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు మాత్రం తగ్గుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. గతంలో చేసిన పొరపాట్లు సవరింపబడతాయి. ఆర్థిక కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చేకూరుతాయి. ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గుర్తించగలుగుతారు. సమస్యలు పరిష్కారానికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది, అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఇప్పుడు ప్రతిబంధకంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే నియంత్రించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం చేకూరుతుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే
మానసిక ఆందోళన ఉన్నప్పటికీ గంభీరంగా కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లాభాల్ని పొందగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి పసుపు నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు అనుకూలిస్తాయి. సందిగ్ధ పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా కూడా బలాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడిన కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శ్రమ తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అవమానకర సంఘటన నుంచి ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా అనుకూలతని పెంపొందింపచేసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గోసేవ ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది, ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణాన్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. శుభోదయం, శుభమస్తు. కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో గ్రహాల ఉనికిని, స్థితిని పరిశీలన చేసి వాటికి అనుకూలంగా వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఆలస్యం అవుతుందా, కుజదోషం అంటే ఏమిటి, కుజుడు దోషిగా ఉన్నాడా, ఇలాంటి విషయాలను నిర్ధారణ చేస్తూ ఉంటారు. జాతకంలో వివాహం ఆలస్యం అయితే అందుకు కుజుడు ప్రధాన కారణం అనేటటువంటి అపోహ కూడా లోకంలో ప్రచారంలో ఉంది. వివాహం ఆలస్యం కావడానికై గురువు అనుగ్రహం లేకపోవడం, శుక్రుడు కూడా నీచ స్థితిని పొంది ఉండడం, అంటే కన్యా రాశిలో కానీ కొంతవరకు సింహంలో కానీ ఉండడం, అలాంటివి కూడా కారణాలు అవుతాయి. కానీ ప్రాథమికంగా కుజదోషమే అత్యధికంగా పరిశీలన చేస్తూ ఉంటారు. కుజుడు ఎప్పుడూ దోషి కాడు. కుజుడి వల్ల మేలు ఉంది, కుజుడి వల్ల దోషము ఉంది. కొన్ని నక్షత్రాలకు అసలు కుజదోషమే లేదు అని చెప్పాలి. కుజదోషం లేనటువంటి నక్షత్రాలేమిటి అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ నక్షత్రాలకు కుజదోషం లేదు, వర్తించదు అని చెప్పాలి. అలాగే కుజదోషం లేనటువంటి రాశులు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే, నక్షత్రాలు జ్ఞాపకం ఉన్నా లేకపోయినా రాశులు సులభంగా జ్ఞాపకం ఉంటాయి కాబట్టి అవేమిటా అన్న ప్రశ్న వేసుకుంటే, కుజుడు ఏ ఏ రాశులలో ఉత్తమ స్థితిని పొంది ఉంటాడో అక్కడ దోషి కాడు. మేషరాశి కుజరాశి,
కాబట్టి మేషంలో కుజుడు ఉంటే దోషి కాడు. మేషంలో ఉండే నక్షత్రాలే అశ్విని, భరణి మొదలైనవన్నీ కూడా. అలాంటప్పుడు మేషంలో ఉండే కుజుడు దోషి కాడు. కుజుడు మేషానికి అలాగే వృశ్చికానికి కూడా అధిపతి కాబట్టి వృశ్చికంలో కూడా కుజుడు ఉంటే దోషి కాడు. ప్రత్యేకించి ధనుస్సు, మీనము ఈ రెండు కూడా గురువుకు సంబంధించిన రాశులు. కుజుడికి ఈ గురువుతో మిత్రత్వం కాబట్టి స్వోచ్చ మిత్రభజాతానాం కుజదోషో న విద్యతే అన్న ప్రామాణికమైన సూత్రాన్ని గమనించినప్పుడు ధనుస్సు, మీనం ఈ రాశులలో కుజుడు ఉన్నా కూడా దోషి కాడు. అలాగే ప్రత్యేకించి ఉచ్చ అన్నప్పుడు కుజుడికి మకరం ఉచ్చ స్థితి, మకరంలో ఉన్న కుజుడు కూడా దోషి కాడు. కర్కాటకం చంద్రస్థితి, చంద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి రాశి, చంద్ర ఆధిపత్యం కలది, అతడితో కూడా ఈ కుజుడికి మిత్రత్వం కాబట్టి కర్కాటక రాశి వారికి కూడా కుజదోషం లేదు. అలాగే రవి సంబంధించినటువంటి సింహరాశి కూడా కుజుడు ఉన్న పక్షంలో సింహరాశి వారికి కూడా కుజదోషం లేదు. మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకరం అలాగే మీనం వీటితో పాటు ప్రత్యేకించి చెప్పుకుంటే వృశ్చిక రాశి కూడా ఇది ఆయన సొంత క్షేత్రం కాబట్టి దోషి కాడు. మిగతా రాశుల వారికి కూడా ఈ కుజుడు 2వ ఇల్లు అయినా, 4వ ఇల్లు అయినా, 7వ ఇల్లు అయినా, 8వ ఇల్లు అయినా, 12వ ఇల్లు అయినా మాత్రమే దోషి. ఇలా మనం జాతకాన్ని ప్రశాంతమైన చిత్తంతో చూచినప్పుడు కుజదోషం చాలా తక్కువ జాతకాలలో మాత్రమే కనిపిస్తుంది. ఎవరైనా కుజదోషం ఉంది అన్నప్పుడు మనం గాభరా పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కుజదోషాన్ని రవి స్థితిని అనుసరించి, లగ్నాన్ని అనుసరించి, చంద్రస్థితి అంటే రాశిని అనుసరించి ఇలా 3 విధాలుగా పరిశీలన చేసి ఆ మూడింటిలో కూడా ఎక్కువ దోషం ఏది కనిపిస్తుందో అదే చెప్పాలి అంటుంది జ్యోతిష శాస్త్రం. కనుక మనకు రాశి నుంచి 4వ ఇంట కుజుడు కనిపించగానే దోషం అని అనుకోకూడదు. ఆ 4వ ఇల్లు ఏదయ్యింది అనేది కూడా పరిశీలన చెయ్యాలి. మొత్తం మీద కుజదోషం ఉంది అనుకున్నప్పుడు ఏ విధమైన పరిహారాలు పాటించాలి అలాంటి ప్రశ్న వేసుకుంటే కుజుడికి సంబంధించి పగడం చెప్పబడ్డ రత్నం. ఈ పగడాన్ని దానంగా ఇవ్వాలి, పగడాన్ని ధరించాలి. పగడం వర్ణంలో ఉండేటటువంటి అంటే ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి దుస్తులను ధరించాలి. అలాంటి వర్ణంలో ఉండే దుస్తులను దానంగా ఇవ్వాలి. కుజుడికి సంబంధించినటువంటి ధాన్యాన్ని, కందులను దానంగా ఇవ్వాలి. కందులను నీటిలో నానబెట్టి ఆవుకు ఆహారంగా అందజేయాలి. ఇలాంటి పరిహారాలన్నీ కూడా పాటిస్తే కుజదోషం మనకు ఇబ్బంది కలిగించదు. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని అంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో వివిధ రంగాలలో మనం అభివృద్ధిని సాధించుకోవడానికి వాస్తుశాస్త్రరీత్యా, ఆచార సంప్రదాయాల రీత్యా మనం పాటించేటువంటి వివిధ రకాలైనటువంటి విధి విధానాలు మన జీవితానికి చాలా చక్కగా సహకరిస్తాయి. వీటిలో భాగంగానే గృహబల రీత్యా సీతారాములకు గనక పట్టు వస్త్రాలు సమర్పించినట్లయితే వైభోగవంతమైనటువంటి జీవితం లభ్యపడుతుంది అంటోంది శాస్త్రం. అలాగే నూతనంగా పెళ్ళయ్యేటువంటి వధువుకు ముత్యాల దండను గనక కానుకగా గనక ఇచ్చినట్లయితే సుఖశాంతులు కలుగుతాయి. అందుకే ముత్యాల హారం అనేటువంటిది నూతన వధువుకు బహూకరణగా ఇవ్వటం మన జీవితాల్లో సుఖశాంతులు సాధింపచేసుకోవడానికి చాలా చక్కటి ఉపాయం. ముత్తైదువులకు గురువారం నాడు తీపి పదార్థాల్ని గనక పంచిపెట్టినట్లయితే చక్కటి ధనలాభం చేకూరుతుంది అంటోంది శాస్త్రం. అలాగే పూల మొక్కలు పెంచటం అనేటువంటిది జన్మ సుకృత పుణ్యం. ఇంట్లో పూల మొక్కలు పెంచాలనే తపన రావటం కూడా యోగమే. చాలా చక్కగా పూల మొక్కలు తెచ్చి
రోజు నీళ్లు పోయటం, చాలా చక్కగా వాటికి చూసుకోవటం, ఆ పూల మొక్కలు పెంచటం. గోవుకు ప్రతినిత్యం ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి సకల దేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయి. జన్మ జన్మాంతరాల పాపాలు కూడా పటాపంచలైపోతాయి. అందుకే గోసేవ అంత గొప్పదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఒక గృహం కట్టుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా గృహప్రవేశ సమయంలో ఆవు దూడను తీసుకొని లోపలికి ప్రవేశిస్తాం. అంటే ఏమిటన్నమాట, ఆ గోమాత యొక్క అదృష్టం ఈ ఇంటికి ఎల్లవేళలా ఉండాలి. అక్కడ గోవుకు సేవ చేయటం. ప్రతినిత్యం ఆవు గనక ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ ఆవుకు మీరు మనస్ఫూర్తిగా గనక అట్టిపండు, తవుడు నీళ్లలో కలిపి ఆహారంగా ఇవ్వటం ఇత్యాది కార్యక్రమాలు గనక చేసినట్లయితే సర్వ విధములైనటువంటి అదృష్టాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఉంటుంది. గోసేవను మించినటువంటి గొప్ప విశేషం ఈ సృష్టిలో మరి ఎక్కడా లేదండి. గోమాతలో సకల ముక్కోటి దేవతా స్వరూపాలు ఉంటాయి. గోవు యొక్క పృష్ఠభాగం వద్ద పసుపుతో చాలా చక్కగా తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 3 ప్రదక్షిణాలు చేసి గోవుకు వలసిన ఆహారాన్ని ఇవ్వండి. ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడటం అనేది చాలా అదృష్టంగానే భావిద్దాం. వాస్తులోపాలు ఉన్నటువంటి ఇంట్లో నివసించడం వలన జాతక బలం కొంతవరకు ఆ వాస్తులోపాలు లాగేసుకోవటం వలన కష్ట నష్టాలు ఎదురవుతాయి అంటోంది శాస్త్రం. గ్రహచార బలం లేనప్పుడు వాస్తు బలమన్నా ఉండాలి. ఇక్కడ గ్రహచార బలము లేదు, వాస్తు బలము లేదు, దానికి తోడు దైవ బలం కూడా లేదనుకోండి, మనిషి పరిపూర్ణంగా పతనమైపోతాడన్నమాట. అందుచేతనే ప్రతినిత్యం దైవారాధన, గ్రహచార గతుల రీత్యా ఏం చదివితే బాగా ఉపయోగం అది తెలుసుకోవటం, వాస్తు దోషాలు లేకుండా ఉండటం, ఈ 3 కూడాను ప్రతి మనిషికి కూడా చాలా అవసరమే. అందుచేత వాస్తు దోషం లేని ఇంటిని నిర్మాణం చేసుకోవడం కానీ, లేక అద్దెకు తీసుకోవడం కానీ, దానిలో నివసించడం కానీ చేయాలి. ఇలా ఆచరిస్తూ ఉన్నట్లయితేనే వ్యక్తి జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చాలామంది గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తీర్థం ఇస్తారు. ఆ తీర్థాన్ని పుచ్చుకునేటప్పుడు వంగి నమస్కారం చేసి తీసుకుంటాం. ఆ తీసుకున్న తర్వాత అండి ఆ తీర్థం పుచ్చుకున్నటువంటి చేతిని ఇట్లా గబుక్కున తలకు రాసుకునేటువంటి అలవాటు ఉంది చాలామందికి కూడా. అలా తలకి రాసుకోకూడదండి. అది బ్రహ్మ ప్రదేశం. ఆ బ్రహ్మ ప్రదేశంలో ఎంగిలి పెట్టినట్టే లెక్క. ఎంగిలి చేతిని తాకించటం వలన మనకు వచ్చేటువంటి జ్ఞానం కూడాను నశించిపోతుంది. అందుచేత వెంటనే నీళ్లు పోసుకొని కడుక్కోవటము, లేకపోతే జేవురుమాల దగ్గర పెట్టుకొని దానికి తుడుచుకోవటము చేసుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు పంచమి తిథి ఉంది, శతభిష నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. దుర్గాదేవిని ఆరాధన చేయటం ద్వారా, దుర్గాదేవి ఆలయంలో రాహుకాల దీపాన్ని వెలిగించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. స్నేహితులతో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి, స్నేహితులతో కలిసి ముఖ్యమైనటువంటి లావాదేవీలు నిర్వహించడానికి, నూతన కార్యక్రమాలు స్నేహితులతో కలిసి చేపట్టడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. జయీ భవ విజయీ భవ, జయీ భవ విజయీ భవ. ఉదారచరితానాం తు వసుధైక కుటుంబకం.
ఉదారమైనటువంటి చారిత్రము కలిగినటువంటి వాడికి, నడవడి కలిగిన వాడికి ఈ యావత్ ప్రపంచము కూడా కుటుంబమే. అప్పుడు ఆయన కుటుంబము కేవలముగా ఏదో తన భార్య తన బిడ్డలు కాదు, లోకమంతా నా కుటుంబమే అంటాడు. ఇప్పుడు విశాల హృదయంతో ఆయన ఏం చేస్తున్నాడు? తాను ఏది చేసినా లోకము కొరకు, అందరూ బాగుండుట కొరకు. మనం ఏం చేస్తూ ఉంటాం? పెద్ద పెద్ద ఉత్సవాలు చేసి ఆఖరణ శాంతికర కళ్యాణము అని చేస్తాం. ఎవరికి శాంతి? లోకమంతా ప్రశాంతంగా ఉండాలి, అందరూ హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి, ఎవ్వరూ కీచులు అడుకోకూడదు, ఎవ్వరి మనస్సుల్లో ఏ స్పర్ధ కలగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. శాంతికర కళ్యాణము అని చేస్తున్నావా లేదా? అంటే అందరూ బాగుండాలని చేస్తున్నావా లేదా? కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి కర్మ చేస్తాడు, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి యజ్ఞం చేస్తాడు, అగ్ని ఆరాధన చేస్తాడు, చేసి లోకము యొక్క సుఖాన్ని కోరుతాడు. మిగిలిన ఆశ్రమాల్లో ఇలా చేసే అవకాశం ఉండదు. బ్రహ్మచారి ఎలా చేస్తాడు? భార్య పక్కన లేకుండా యజ్ఞయాగాదులు కుదరదు. వానప్రస్థు ఆత్మవిచారం చేస్తాడు. సన్యాసి అన్ని సంగములు విడిచిపెట్టి ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. లోకహితము కొరకు చెయ్యగలిగిన వాడెవరు? ఒక్క గృహస్థే. కాబట్టి గృహస్థాశ్రమము చాలా గొప్పదోయ్, అంత పవిత్రమైన ఆశ్రమంలో ఉన్నావు. కాబట్టి ఎదిగి నువ్వు తరించు. 10 మంది లోకంలో సంతోషంగా ఉండడానికి నువ్వు కారణం కావాలి. ఒక గృహస్థు ఉన్నాడు అంటే అమ్మయ్యా అనుకుంటాడు బాటసారి. వచ్చిన అతిథికి అన్నం పెడతాడు ఆ మహానుభావుడు గృహస్థు. అందుకే అతిథి దేవో భవ, అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు. అతిథి అన్న మాటలో ఆహ్వాన ప్రక్రియ ఇమిడి ఉంటుంది. అంటే నేను మీ ఇంటికి వచ్చి, అయ్యా మీరు తప్పకుండా రేపు మా ఇంటికి రండి, దేవతార్చన చెయ్యండి అన్నాను అనుకోండి. దేవతార్చన అంటే భోజనం చేయమని. మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని ఆహ్వానించాను అనుకోండి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంటి దగ్గర. ఎన్ని గంటలకు రాగలరు? 1 గంటకు వస్తానండి అన్నారు. 1 గంటకు మీరు వస్తారని నేను వండి పెట్టుకుంటాను. వండి పెట్టుకుని అతిథి తినగా మిగిలినది ఏదో అది భగవంతుని యొక్క ఉచ్ఛిష్టంతో సమానం. అందుకని నేను వీధిలో నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను. అతిథి వచ్చాడు, రండి రండి, కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, లోపలికి రండి, దేవతార్చన కూర్చుంటారా అని కూర్చోపెట్టి మెల్లిగా తినండి, వేళ దాటిపోయింది, తొందరపడకండి, కడుపు నిండా తినండి అని ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నాను. అతిథి నేను ఆహ్వానిస్తే వచ్చినవాడు. పరమ ప్రేమతో ఆయన పట్ల ఆహ్వానం చేసి ఆయనకి భోజనం పెట్టి పంపిస్తున్నాను. అభ్యాగతి అంటే నేను పిలిస్తే వచ్చినవాడు కాదు, నేను అన్నం తింటుండగా అనుకోకుండా వచ్చాడు. అనుకోకుండా వచ్చాడు అనుకోండి, అభ్యాగతి స్వయం విష్ణు. అతిథి దేవో భవ, అతిథి ఈశ్వరుడే, అభ్యాగతి స్వయంగా విష్ణువే. ఎప్పుడైనా పరమేశ్వరుడు అనుగ్రహించాలి అనుకుంటే అకస్మాత్తుగా అన్నం తింటున్నప్పుడు వస్తాడు. వచ్చి తలుపు కొట్టాడు అనుకోండి, అప్పుడు విష్ణు వచ్చాడని భావన. అందుకని ఏం చేస్తారంటే వెంటనే అన్నం పెట్టడానికి, ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు తిని ఇంతే ఉందనుకోండి, పెట్టలేరు కదా, అప్పుడు కనీసం 2 పళ్ళైనా చేతికిచ్చి పంపించాలి. అన్నం తింటూ ఉండగా వస్తే అలా పంపించరు. మనం పిలవకుండా వస్తే అభ్యాగతి, మనం పిలిస్తే వస్తే అతిథి. అతిథిని అభ్యాగతిని కూడా ఆదరించేది ఎవరు? గృహస్థు. గృహస్థు ఆదరిస్తాడు. అది చాలామంది ఇళ్లలో అసలు అతిథికి పెట్టకుండా తినరు, అదొక వ్రతం కింద ఉంటుంది. కాబట్టి అతిథి పూజ, అభ్యాగతి పూజ ఈ 2 చేసేది ఎవరు అంటే గృహస్థు చేస్తాడు. అందుకే గృహస్థాశ్రమంలో ఉండి ఎంతసేపు మనకేని దాచుకున్నది కాదయా గృహస్థాశ్రమం ధర్మరాజా. అతిథి పూజ, అభ్యాగతి పూజ చేసి చిట్ట చివరికి ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అని ఎదిగి పత్నిని ధర్మపత్నిగా స్వీకరించి ఇద్దరూ కలిసి ధర్మం చేస్తారు. ఆవిడ వండుతుంది, ఆయన ఔపోసన వడ్డిస్తాడు, వచ్చిన వాడిని ఆహ్వానం చేస్తాడు, కూర్చోపెడతాడు, ఇద్దరూ కలిసి జీవితంలో తరిస్తారు. కాబట్టి ఆ గృహస్థాశ్రమం ఇంత గొప్పదయా. ఇటువంటి ధర్మం చెయ్యగా ధర్మాన్ని పట్టుకోగా ఏమైపోతుంది? కామము ధర్మముతో ముడిపడిపోతుంది. సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియం బ్రోపు.
నీకు ఎంత శక్తి ఉందో అంత శక్తితోటే అందరినీ ఆదుకుంటూ ఉంటాడు గృహస్థు. కాబట్టి అలా ఉండాలి గృహస్థాశ్రమం అని ఒకానొకప్పుడు మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. కాబట్టి పంకజ గర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించే నిర్వీశ్వర, గృహస్థు యొక్క ధర్మంగా నిరూపణం చేశాడు. అలా పండించుకున్నటువంటి ఆశ్రమం ఏదో అది గృహస్థాశ్రమం అని మహానుభావుడు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ధర్మరాజు గారికి ప్రబోధం చేసి వానప్రస్థాశ్రమం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎందుకంటే మనవణ్ణి చూసేశాడు అనుకోండి, మనవడి వరకు ఎందుకండి, మనవడి వరకు కూడా అక్కర్లేదు, కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, వాడంతటా వాడు కార్యాల్ని నిర్వహించగలడు, వాడి భార్య ధర్మపత్ని వాడికి ఉంది, తాళం చెవులు వాడికి ఇచ్చేసి చాలా శ్రమ తగ్గించేసుకుని ఆ రోజుల్లో అంటే అరణ్యానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోవాలనే సిద్ధాంతం ఏం లేదు. ఉన్నవాడు ఉన్న చోట నిరాడంబరంగా భగవత్పరం చేసి జీవితాన్ని మార్చుకోవచ్చు. లౌకికమైన కోరికలను తగ్గించేసుకొని జీవితాన్ని భగవత్పరం అంటే మౌఢ్యంగా పూజ గదిలో కూర్చోవడం కాదు, సమాజమును ఈశ్వరుడుగా మార్చుకుంటారు. మార్చుకుని ఆ సేవలో తరిస్తారు భార్యాభర్త. అప్పుడు విర్రిలు పిచ్చిలు తగ్గిపోతాయి. అంటే అక్కర్లేని వాటి వైపుకి మనస్సు వెళ్ళకుండా హాయిగా విశాల హృదయంతో సంతోషంగా ఉంటారు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరో ఒకరు వెళ్ళిపోవలసిందే. ఉన్నన్నాళ్ళు బాసటగా నిలబడింది, వెళ్ళిపోయింది. నేను పడిపోవలసిందేగా. పూనికతో ఇంకా ఈశ్వర సేవ యందు మగ్నమై తన శరీరం పడిపోయే వరకు సేవిస్తాడు, శోకమోహములకు దూరమవుతాడు. కాబట్టి అటువంటి వానప్రస్థు యొక్క ధర్మం ఎలా ఉంటుందో చెప్తాను ధర్మజా విను. తానున్ భార్యయునీగు పేరడవికిన్ తానొక్కడైనంచను మానాహంకృతులుట్సు ఇంద్రియములన్ మర్దించు అచ్చో జడల్పూనున్ తాపసశాస్త్రముల్ చదువు జల్పున్ గోష్ఠి తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్ఠుడు ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్. ఆ వానప్రస్థాశ్రమానికి ఇంకా మనం వెళ్ళిపోయి అలా ఉందాం, ఇక జీవితాన్ని అలా గడుపుదాం అని స్థిరమైనటువంటి నిర్ణయం చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే తానున్ భార్యయునీగు బేరడవికిన్, తాను తన భార్య కలిసి అరణ్యమునకు వెళ్ళిపోతారు. ఇప్పుడైతే అలా వెళ్ళిపోవాలని నియమమేం లేదు, అలా వెళ్ళిపోక్కర్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. ఇంకా దస్తావేజుల మీద తాళం చెవుల మీద వ్యామోహం పెంచేసుకోకుండా ఉంటే చాలు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు నిర్వహించగలరు. మనం ఏం చెయ్యాలో అది చేసుకుందాం ఇంకా. అంతేకాని వాచా వేదాంతం అని నోటితో మాత్రం వేదాంతం మాట్లాడడం, ఆచరణకు వచ్చేటప్పటికి రాగద్వేషాలు పండని పుచ్చు పండవుతుంది. అలా ఉండకూడదు. తానున్ భార్యయునేగు బేరడవికిన్ తానొక్కడైనంచను. భార్యగారు పెద్దదాన్ని అయిపోయానండి, నేను వస్తే మీకు ఇబ్బంది, ఇప్పుడు ఆ వానప్రస్థాశ్రమం, నేను కొడుకు దగ్గర ఉంటాను, మీరు చెయ్యండి సేవ, ఓపిక ఉంది కాబట్టి. ఆయన చెయ్యగలిగిన సేవ చేస్తూ ఉంటాడు. అన్ని వేళలా ఆవిడ అనుగమించలేకపోవచ్చు, అప్పుడు ఆవిడ కొడుకు దగ్గర ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు నా ఉద్దేశ్యం, ఆయనకి ఓపిక ఉంది, చెయ్యగలిగినంత ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆవిడ ఓపిక కొద్దీ ఆవిడ చేస్తుంటాడు. లౌకికంగా పద్యం పరంగా ఆలోచిస్తే కొడుకు దగ్గర విడిచిపెట్టి తాను అరణ్యమునకు వెళ్ళాడు అని. కాబట్టి తానొక్కడైనంచను మానాహంకృతులుట్సు, తానెవరింతకు ముందు ఈ అహంకారం కానీ నేను ఇది అన్న గర్వాన్ని కానీ వదిలిపెట్టేస్తాడు. ఇక ఆ జ్ఞాపకం ఉండదు, నేను ఇది అన్నదేం ఉండదు. ఇక మీరు ఒకప్పుడు ఇది కదండి, నవ్వు నవ్వుతాడంతే. ఇప్పుడు తానేమిటి, సమాజ సేవకుడు, సమాజము ఈశ్వర స్వరూపం. కాబట్టి ఎవరికి ఏ ఉపకారం చేసి పెట్టగలిగినా అది తాను పరమసామాన్యుడిగా సేవ చేసి పెడుతుంటాడు. సమాజమునందు భగవంతుణ్ణి చూస్తాడు. సమయం ఉంది చదువుకుంటాడు, సమయం ఉంది పాట వింటాడు, సమయం ఉంది దేవాలయానికి వెడతాడు, సమయం ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరికో అవసరం ఉంది ఆ ఉపకారం చేసి పెడతాడు. కాబట్టి మానాహంకృతులుట్సు ఇంద్రియములను మర్దించు, ఇంద్రియములను మర్దన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతాడు అని.
ఇక కన్ను అదే పనిగా మనసుతో కలిసి మనసులో పిచ్చి కోరికలు పడుతూ ఉండడం, చూడకూడనివి చూస్తూ ఉండడం, వినకూడనివి వింటూ ఉండడం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉండడం, తినకూడనివి తింటూ ఉండడం. ఇంకా ఎంతసేపు తినాలన్నది కానీ పడుతుందంటావా, ఆకలిస్తుందంటావా? ఈ వెర్రి ఉండదు. ఇంద్రియములను మర్దన చేస్తాడు, అంటే ఇంద్రియముల యొక్క సుఖములను అపేక్షించడు. భగవత్ సంబంధంగా 10 మందికి ఉపకారం చెయ్యడంలో తాను సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. అలా ఇంద్రియములను మర్దించు అచ్చో జడల్పూను అంటే ఇంకా శరీరం ఏదో పెద్ద సబుగుగా ఉండాలనేటటువంటి కోరిక ఉండదు. ఈ రంగు బట్ట కడదాం, ఆ రంగు బట్ట కడదాం, ఇంత అంచు కడదాం, ఏదో ఇలా తలకాయ దూకుందాం, ఇలా శుభ్రంగా ఉందాం, ఇలా అంగరాగములను అలదుకుందాం, అనులేపనములను పూసుకుందాం, ఈ గొలుసులు వేసుకుందాం, ఇవేముండవు. అంటే జటలు పెరిగిపోయినా కూడా దాని గురించి ఆలోచించాడు. భగవంతుని యందు మనసు పెట్టి ఉంటాడు. జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.